హలో మై డియర్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్, ఈ వీడియో మీకోసమే. మీకు ఫైనల్ ఎగ్జామ్లో 15th క్వశ్చన్గా ఏకపద సమాధాన ప్రశ్నల్ని అడగటం అనేది జరుగుతుంది. ఈరోజు టాపిక్లో మనం ఏకపద సమాధాన ప్రశ్నల గురించి, ఏ విధంగా ప్రశ్న అడుగుతాడు, ఆ ప్రశ్న యొక్క మీనింగ్ ఏంటి, ఆన్సర్ అనేది ఎలా రాయాలి, ఆన్సర్ యొక్క మీనింగ్ ఏంటి అనేటువంటి విషయాన్ని, దీన్ని ఇంకా షార్ట్ కట్స్లో మనము ఏ విధంగా తెలుసుకోవాలనేటువంటి పూర్తి విషయాలను మీకు ఈరోజు 3 లెసన్స్కి సంబంధించినటువంటి ఏకపద సమాధాన ప్రశ్నలను మీకు ఈ వీడియోలో వివరిస్తాను అనమాట. మరి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ముఖ్యంగా మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. ఎందుకంటే మరి మీ ఫ్రెండ్స్లో బాగా చదివే వాళ్ళు ఉండొచ్చు, ఇంకా డల్లర్స్ కూడా ఉండొచ్చు. మన యొక్క వీడియోస్ డల్లర్స్కి బాగా యూజ్ అవుతాయి అన్నమాట. కాబట్టి వాళ్ళకి షేర్ చేయండి. ఇప్పుడు మరి టాపిక్లో వద్దాం. క్వశ్చన్ నెంబర్ 15 ఏకపద సమాధాన ప్రశ్నలు. ఇందులో ఫస్ట్ నేను ఇక్కడ ఈ అని రాశాను. ఇలానే మనకు ఫైనల్ ఎగ్జామ్లో ఫస్ట్ లెసన్, సెకండ్ లెసన్, థర్డ్ లెసన్, 4th, 5th లెసన్ ఈ విధంగా మనకి లెసన్స్ వైజ్గానే క్వశ్చన్ అడుగుతారు. సో ఆలో 3 క్వశ్చన్లు ఉంటాయి. ఈ 3 క్వశ్చన్స్లో ఖచ్చితంగా ఒక క్వశ్చన్ మనకి క్వశ్చన్ పేపర్లో ఇవ్వటం అనేది జరుగుతుందన్నమాట. సో ప్రతి క్వశ్చన్ని ఇక్కడ నేను క్వశ్చన్ రాయలేదు, కానీ క్వశ్చన్ చెప్తాను. ఆ క్వశ్చన్కి ఆన్సర్ కూడా చదువుతాను, మీనింగ్ కూడా చెప్తాను. జాగ్రత్తగా విని మీరు 2-3 టైమ్స్ చూసినట్లయితే ఈజీగా మీకు ఇవన్నీ కూడా వచ్చేస్తాయి అన్నమాట. మీకు ఫైనల్ ఎగ్జామ్లో 5 మార్క్స్ అనేవి గ్యారంటీగా వస్తాయి. సరే, అయితే ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ లెసన్ సంబంధించి సర్వలంక వినాశిని కా అని మీకు క్వశ్చన్ అడుగుతారన్నమాట. సర్వలంక వినాశిని కా. మరి లంకా నగరం మొత్తాన్ని కూడా నాశనం చేసేటువంటి వ్యక్తిగా ఎవరుంటారు అని అడిగితే సర్వలంక వినాశిని సీత. మరి సర్వలంక నగరాన్ని యొక్క వినాశనానికి కారణమయ్యేది సీతాదేవి అనే ఆన్సర్ అనేది మనం పూర్తిగా రాయవచ్చు, లేదా ఓన్లీ సీత అనేటువంటి ఒక పదం రాసిన, ఇక్కడ ఏకపద అని అన్నారు కాబట్టి ఒక పదం రాసినా సరే మీకు మార్క్ అనేది ఖచ్చితంగా వస్తుందన్నమాట. సెకండ్ క్వశ్చన్ మనకు అక్కడ సీతాయా మార్గని విగ్రహ కహ అని అడగవచ్చు. అంటే సీతాదేవిని వెతకడంలో నిబద్ధత కలిగిన వాడు బద్ధుడు ఎవరు అని అంటే సీతాయా మార్గనే విగ్రహ సుగ్రీవ అని రాయవాలి. మరి సీతాదేవిని వెతకటంలో బద్ధుడు, నిబద్ధుడు, సుగ్రీవుడు. ది ఆన్సర్. ఓన్లీ సుగ్రీవ అనే పదం కూడా మీరు రాసుకోవచ్చు, అది మీ ఇష్టం అన్నమాట. సరేనైకేన రామేణ నిహత వానర కహ అని ఏమన్నా అడగవచ్చు. ఒకే ఒక్క బాణం చేత రాముని చేతిలో చంపబడిన వానరుడు ఎవరు అని అడుగుతారు. మీరు సరేనైకేన రామేణ నిహత వానర వాలి అని సమాధానం రాయాలి. ఒకే ఒక్క బాణం చేత రాముని చేతిలో చంపబడిన వానరుడు వాలి, ఇది దీని అర్థం. ఇక మనకి సెకండ్ లెసన్ వచ్చేసరికి సుదక్షిణ సూనుహు కహ అని అడుగుతారు మిమ్మల్ని. అంటే సుదక్షిణాదేవి యొక్క కుమారుడు ఎవరు అని అడుగుతారు. మీరేమని చెప్పాలి, ఏమని రాయాలంటే సుదక్షిణ సూనుహు రఘు అని ఆన్సర్ అయ్యాలి. సుదక్షిణాదేవి యొక్క కుమారుడు రఘు లేదా రఘు మహారాజా, ఇలా రాయవచ్చు. రెండవది దివౌ కసాం అధిపతి కహ అని అడుగుతారు అన్నమాట. దేవతలకు అధిపతి ఎవరు అని ప్రశ్నిస్తారు. దివౌ కసాం
అధిపతి ఇంద్ర అని మీరు పూర్తిగా రాయాలి. దేవతలకు అధిపతి ఇంద్రుడు అని అర్థం అన్నమాట. ఇంకా రఘోః శౌర్యం ఇది పాఠ్యభాగ కస్మాత్ స్వీకృత అని అడుగుతారు. రఘోః శౌర్యం అనే పాఠ్యభాగము ఎక్కడి నుండి స్వీకరించబడింది అని ప్రశ్న అడిగితే, రఘోః శౌర్యం ఇది పాఠ్యభాగ రఘువంశే తృతీయ సర్గాత్ స్వీకృత అని ఆన్సర్ రాయాలి. రఘోః శౌర్యం అనే పాఠ్యభాగం రఘువంశములోని 3వ సర్గ నుండి స్వీకరించబడినది అని రాయాలి. ఒకవేళ ఇక్కడ మీకు ఇది కష్టంగా ఉన్నట్లయితే రఘువంశాత్ అని కూడా రాయవచ్చు. రఘోః శౌర్యం ఇది పాఠ్యభాగ రఘువంశాత్ స్వీకృత అని కూడా మనము ఏకపద కాబట్టి రాయవచ్చు అన్నమాట. నెక్స్ట్ మనకి థర్డ్ లెసన్, మహాసర్పై ఆవేష్టితమపి కిం న విషాయతే అని క్వశ్చన్ అడుగుతారు. అప్పుడు మనం అంటే మీనింగ్ ఏంటంటే, మహాసర్పము చుట్టుకున్నప్పటికీ కూడా ఏది విషవంతము కాదు అని అడుగుతున్నాడు అన్నమాట. మహాసర్పై ఆవేష్టితమపి చందనం నా విషాయతే. మహాసర్పము చుట్టుకున్నప్పటికీ కూడా చందన వృక్షం అనేది విషవంతము కాదు, అదే అర్థం. తర్వాత మనకి పుష్పమాలాను షంగేన కిం శిరసి ధార్యతే అని క్వశ్చన్ అడుగుతాడు. పుష్పమాలలో చేరటం వలన ఎవరు ఆడవారి యొక్క శిరస్సుని చేరుతున్నారు అని అర్థంలో అడిగాడు. పుష్పమాలానుషంగేన సూత్రం శిరసి ధార్యతే. పుష్పమాలలో చేరటం వలన దారం అనేది ఆడవారి యొక్క శిరస్సుని చేరుతుంది అని చెప్పేసి అన్నాడు అన్నమాట ఇక్కడ కవి. తర్వాత సుబద్ధ మూలాః కే నిపతంతి. మరి పెద్ద పెద్ద మూలములు కలిగినటువంటి ఏవి నశిస్తాయి, ఏవి కూలిపోతాయి అని చెప్పేసి అడుగుతున్నాడు అన్నమాట. సుబద్ధ మూలాః పాదపాః నిపతంతి. పెద్ద పెద్ద మూలములు కలిగినటువంటి మరి వృక్షములు, పాదపాః అంటే వృక్షములు, నిపతంతి అంటే కూలిపోతాయి, నశిస్తాయి అనేటువంటి అర్థం. మరి ఈ విధంగా మీరు పూర్తిగా రాయవచ్చు, లేదా షార్ట్కట్లో కూడా ఓన్లీ సీత, సుగ్రీవ ఇలా పదాలు కూడా రాయవచ్చు. మరి నేర్చుకునేటప్పుడు ఫస్ట్గా మీరు నేర్చుకునేటప్పుడు ఇలా పూర్తిగానే నేర్చుకోవాలి. ఇలా నేర్చుకుంటే మీ మైండ్లో ఖచ్చితంగా గుర్తుండే. లేదు మేము ఎంత చదవలేము అని కానీ ఎవరైనా డల్లర్స్ ఉంటే వాళ్ళు ఏం చేయాలంటే ఖచ్చితంగా ఫస్ట్ పదము అండ్ లాస్ట్ పదం సర్వలంక డాష్ సీత, ఈ విధంగా కూడా షార్ట్కట్లో మీరు నేర్చుకోవచ్చు అన్నమాట. మరి వీటిలో ఏదైనా కేవలం ఏదో అక్కడున్న లెసన్లో కాకుండా బట్టి కాకుండా ఇంకేదైనా విషయాల్లో మనం వీళ్ళని గుర్తుపెట్టుకోవచ్చా అని ఆలోచిస్తే ఇంకా సాధారణంగా కొన్ని అయితే ఖచ్చితంగా బట్టి పట్టాలి, ఇక్కడ ఉన్నటువంటి పదాల ద్వారా అర్థమవుతాయి. కొన్ని అయితే నేను ఇప్పుడు ఎగ్జాంపుల్స్ చెప్తాను ఈ లెసన్స్లో ఎలా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు సర్వలంక, ఇంకా లంక అంటే చాలు సీత అని ఇంకా ఫిక్స్ అయిపోయింది అన్నమాట. అలా గుర్తుపెట్టుకోండి. సీతాయాః అనగానే సుగ్రీవ. మీకు లఘు సమాధానంలో సుగ్రీవ అని అడుగుతాడు, అక్కడ సీతాయాః పరిమార్గం రాయాలి. ఈ విధంగా ఆపోజిట్లో ఈ యొక్క పదాన్ని గుర్తుపెట్టుకోండి. అంటే సీత అని వస్తే సుగ్రీవ రాయాలి, సుగ్రీవ అని వస్తే సీత అని చెప్పేసి రాయాలి అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. ఇంకా సరేనైకేన రామేణ వానర. ఇక్కడ మరి ఈ పదంలో సరేనైక ఒకే ఒక బాణం చేత ఎవరంటే వాలి లేదా వానరుడు వాలి అని సింపుల్గా మీరు గుర్తుపెట్టుకోవచ్చు అన్నమాట. ఇంకా సుదక్షిణ సూనుడు.
సుదక్షిణాదేవి యొక్క కుమారుడు. ఇదైతే నార్మల్గా చదవాల్సిందే, రఘు, షార్ట్కట్ ఏం లేదు. ఇక దివౌకసం అధిపతి, మరి దేవతలకి అధిపతి, ఇంకా అందుకంటే కావాల్సింది అందరికీ అధిపతి. దివౌకసం అధిపతి, అందరికీ అధిపతి ఇంద్రుడు. అది నార్మల్ గుర్తుపెట్టుకోండి. అసలు ప్రపంచానికి దేవతలందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా అధిపతి ఇంద్రుడు. అధిపతి అలాంటి చాలు ఇంద్రుడు అని చెప్పేసి మీరు ఈ యొక్క పదాన్ని గుర్తుపెట్టుకొని ఈ ఆన్సర్ని రాసేయచ్చు అనమాట, ఇంద్ర అనేది. ఇంకా రఘో శౌర్యమైనటువంటి పాఠ్య భాగం రఘోహ ఎడుతుంది. రఘోహ రఘువంశాత్, ఈ రెండింటికి కూడా మనం చూసుకుంటే సరిపోతుంది. రఘోహ అనేది రఘువంశం నుంచి అని చెప్పేసి గుర్తుపెట్టుకుంటే ఇది చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఇక మహాసర్పై, మరి మహాసర్పాలు ఎల్లప్పుడూ మనం చూస్తూ ఉంటాం, మన కళ్ళ ఎదుట ఎన్నో పాములను చూస్తూ ఉంటాం. అవి మరి మన ఇంటి దగ్గర ఉన్నటువంటి ఏదో చెట్టుకి చుట్టుకున్నట్లుగా మనం అనుకోవాలి. అది చందన వృక్షంగా అనుకుంటే సరిపోతుంది. మన ఇంటి దగ్గర ఏదైనా పాము కనబడితే ఆ మహాసర్పం అనేది చందన వృక్షానికి చుట్టుకుంటుంది, అయినా సరే దానికి ఏమీ కాదు అని చెప్పేసి మనం అనుకుంటే ఇది ఈజీగా మనకి గుర్తొస్తుంది అన్నమాట. ఇంకా పుష్ప, మన సినిమా తెలుసు కాబట్టి పుష్ప అంటే సూత్రం. ఇంకా పుష్పాలను కట్టేది దారముతోనే కాబట్టి పుష్ప సూత్రం అని సింపుల్గా గుర్తుపెట్టుకోండి. ఇంకా సుబద్ధ మూలాహ, గొప్ప గొప్ప మూలములు కలిగిన. మనమే చెట్టు అనుకోండి, మనకి మరి పాదాలు ఉన్నాయి. సో ఈ పాదాలు ఉన్నాయి, ఈ పదాన్ని పాదపాహ అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి ఈ విధంగా. సో సుబద్ధ మూలాహ పాదపాహ నిపతంతి అని చెప్పేసి రాసేయచ్చు. ఓకేనా?